అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ నా గుండె చప్పుడు నువ్వే పార్ట్ 97. వాష్‌రూమ్ నుండి ఫ్రెష్ అయ్యి వచ్చిన బాబు, అప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చిన పాప, బాబు తెచ్చిన డ్రెస్‌ని వేరు చేసి కనబడుతుంది బాబు కళ్ళకి. నిమిషం పాటు ఆమె మీద కళ్ళు నిలిపి టక్కున తల తిప్పేస్తాడు బాబు. అంజు హర్ష దగ్గరికి వచ్చి ఎలా ఉన్నానో అంటూ హొయలు పోతూ ఉంటుంది. పాపని దేకను కూడా దేకట్లేదు బాబు. ఇంకా ఇక్కడే ఎందుకున్నావు? వెళ్ళిపొమ్మని చెప్పాను కదా. ఇది నా రూమ్, నేను వెళ్ళను అంటుంది గట్టిగా. నీది కాదు, నాది, వెళ్ళిపో. పో పో అంటే ఎక్కడికి వెళ్ళను? ఏట్లోకి అనగానే చాలా బాధేస్తుంది అంజలికి. వెంటనే కళ్ళ వెంట నీళ్లు కారుతున్నాయి. నిజంగా వెళ్ళనా? ఇక్కడి నుండి వెళ్ళలేదనుకో నీ ఒంటి మీద బట్టలుండవు. అయినా వెళ్ళను. నువ్వేం చేసినా వెళ్ళను. ఆఖరికి నన్ను చంపినా వెళ్ళను అనగానే సెంటీ డ్రామా ప్లే చేసి నన్ను మెల్ట్ చేద్దామనుకుంటున్నావా? నెవర్. నీకు నచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోమ్మని చెప్పాను కదా. నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు? వెళ్ళు అని గద్దించగానే నిజంగా వెళ్ళనా? వెళ్ళు అని చెబుతున్నాను కదా, వెళ్ళు. ఒకసారి నన్ను చూసి చెప్పు. నాకు ఇరిటేషన్ తెప్పించకు. ఇక్కడి నుండి వెళ్ళిపో. సరే అయితే వెళ్తున్నా అంటూ డోర్ ఓపెన్ చేస్తుండగా ఎప్పుడొచ్చాడో తెలియదు కానీ డోర్కి లాక్ చేస్తాడు పాపని. గతుక్కుమంది పాప. అంతా కోరికగా ఉందా ఒళ్ళు చూపించుకోవడానికి అనగానే హర్ష అంటుంది. నోర్మోయ్. ఏంటే ఇలాగే వెళ్తావా బయటికి? నువ్వే కదా వెళ్ళమన్నావు అంటుంది తగ్గకుండా. నేను వెళ్ళమంటే సిగ్గు లేకుండా వెళ్ళిపోవడమేనా? ఎవడికి చూపిద్దామని వెళ్తున్నావు అనగానే హర్ష హోల్డ్ యువర్ టంగ్ అంటుంది. ఆమె దవడలు బాబు చేతిలో చిక్కగా బయటికి. ఎక్కడికి వెళ్తావే? నిన్ను ఉడికిద్దామని వెళ్తా అని అన్నాను కానీ నిజంగా వెళ్ళడానికి కాదు. బాగానే కవర్ చేస్తున్నావు. చెప్పేది వినరా ప్లీజ్ అనగానే ఆ డ్రెస్ చేంజ్ చేసుకో అంటాడు. ఈసారి కంగుమంది హర్ష వాయిస్. ఆ వాయిస్కి భయపడిపోయి చిరుచెమటలు పడుతున్నాయి అంజలికి. ఇక చేసేది లేక అతని నుండి పక్కకు జరగాలని చూస్తుంది. వెళ్లకుండా చెయ్యి అడ్డం పెడతాడు. డ్రెస్ చేంజ్ చేసుకోమన్నావు కదా, జరుగు అంటుంది. ఇక్కడే చేసుకో అనగానే వియర్డ్గా చూస్తుంది. ఏంటి ఇక్కడ ఎలా మార్చుకుంటారు అంటుంది. ఎలా అంటే చేతులతో అని ఆమె భుజం మీద చెయ్యి వేస్తాడు. హర్ష ప్లీజ్ అనగానే అంజు దవడలు వత్తి పడతాడు. ఏంటి నోరు లెగుస్తుంది? ఇప్పటి వరకు నేను ఏం చెబితే అది చేస్తానన్నావు కదా, ఇప్పుడు చేయవే. నా ముందే డ్రెస్ చేంజ్ చేసుకో అనగానే బిక్కమొహం వేసుకొని చూస్తుంది అంజలి. హర్ష ప్లీజ్ ఎందుకు ఇలా చేస్తున్నావు? సైకోలా బిహేవ్ చేస్తున్నావు. వావ్ సూపర్, చాలా మంచి బిరుదిచ్చావు సైకో అని క్లాప్స్ కొడతాడు బాబు. సైకో, శాడిస్ట్, రావణ్, ఇంకా ఇంకేమైనా ఉన్నాయా అనేసి. అసలు నువ్వు హర్షవేనా? ఎందుకిలా మాట్లాడుతున్నావు? ఏమైందిరా నీకు? జస్ట్ షట్ యువర్ మౌత్. ఇప్పుడే నా కళ్ళ ముందే డ్రెస్ చేంజ్ చేసుకోవాలి అంటాడు. నాకు నిన్ను ఇలా చూడటం అస్సలు నచ్చట్లేదు హర్ష. నువ్వు ఇంతకు ముందులా ప్రేమగా ఉంటే నా శరీరాన్ని మనస్ఫూర్తిగా నీకు ఇచ్చేయాలి అనుకున్నాను. కానీ ఇలా బిహేవ్ చేస్తున్న నిన్ను చూస్తుంటే చాలా బాధేస్తుంది. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నేనేం తప్పు చేశాన్రా? అంత కోపం ఎందుకు? చెప్పాను కదా నా కోపాన్ని నన్ను బేర్ చేయాలి అని. నేను ఇలాగే ఉంటాను. నా క్యారెక్టర్ ఎప్పుడూ మారలేదే. నేను ఇష్టంతో కొన్న డ్రెస్ని రిజెక్ట్ చేస్తావా? అయినా నీతో మాటలు అనవసరం. చెప్పింది చేస్తానన్నావు. చెయ్యి. డ్రెస్ రిమూవ్ చెయ్యి. సరే హర్ష, నువ్వంటే నాకు ప్రాణం అని ఇలాగైనా నిరూపించుకుంటాను. నీకోసం నీ కళ్ళ ముందే డ్రెస్ని చేంజ్ చేసుకుంటాను. అయినా ఎప్పటికీ నన్ను ఇలా చూసే మగాడివి నువ్వే కదా. నన్ను ఇలా చూడాలని ఉంటే డెఫినెట్గా తీసేస్తాను అంటూ నువ్వు ఇక్కడే ఉండు అంటూ ఆమె వెనుక జిప్ని రిమూవ్ చేసి షోల్డర్స్పై ఉన్న డ్రెస్ని మెల్లగా తప్పిస్తుంటే ఆమె చేతుల మీద చెయ్యి వేసి రిమూవ్ చేయకుండా ఆపేస్తాడు హర్ష. అలాంటి రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయని అంజు షాక్ అయి చూస్తుంది. ఏం అవసరం లేదు అని ఆమెను అమాంతం స్కాన్ చేస్తూ ఆమె హెయిర్ నుండి పాదం వరకు స్కాన్ చేస్తుంటే పాపకి టెన్షన్తో బాడీ షివర్ అవుతుంది. గుండె వేగం పెరిగిపోతుంది. ఆమెను అమాంతం లిఫ్ట్ చేసి బెడ్ మీదకి షిఫ్ట్ చేసి ఆమె పక్కన చేరగానే ఏం చేస్తున్నాడో అర్థం కాక బెదిరి చూపులు చూస్తుంది పాప. ఆమె నుదిటికి పట్టిన చిరుచెమటలను వేలితో తుడుస్తూ ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నావు అని కళ్ళెగరేస్తాడు. నేనేం చేయలేదే అంటాడు. నన్ను ఇంకా నీ వాడిని అని యాక్సెప్ట్ చేయట్లేదు కదా అని తన హార్ట్ మీద ఇండెక్స్ ఫింగర్తో నొక్కి అంటాడు.
ఏం మాట్లాడుతున్నావు హర్ష? నిన్ను నేనెందుకు యాక్సెప్ట్ చేయను? ఎస్, నీ హార్ట్ నన్ను అంగీకరించట్లేదు. ఎందుకలా మాట్లాడతావు? చెప్పురా, నేనేం చేశానని? నన్ను ఇలా ఎందుకు చేస్తున్నావు? నా ప్రేమ నిజం అని నిరూపించాలంటే నేనేం చేయాలి చెప్పు, చేస్తా. నీ ముందు డ్రెస్ చేంజ్ చేయమన్నావు కదా, చేయాలా చెప్పు అనగానే నీ కళ్ళకి నేను ఎలా కనబడుతున్నాను? మాకైతే ఓ సాడిస్ట్లా కనిపిస్తున్నావు. నీ ఇంటెన్షన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. కాస్త ఎక్స్ప్లెయిన్ చేయరా? చెప్పాను కదా, నువ్వు కూడా నాలాగా ఫీల్ అవ్వాలి. నీలో నన్ను కలిపేసుకోవాలి. ఐ వాంట్ మోర్ బ్యాడ్లీ. ఎనీ టైమ్, ఎనీవేర్, ఎనీ ప్లేస్. డూ యూ అగ్రీ అనగానే ఎస్, ఐ అగ్రీ. అయితే సరే, ఎప్పుడు కలుపుకోవాలో చెప్పు, కలుపుకుంటా అనగానే బాబు ఫేస్లో కన్నింగ్ స్మైల్ వచ్చి బాబు ఈగో సాటిస్ఫైడ్. ఏ టైంలోనైనా ఓకేనా? ఏ ప్లేస్లోనైనా ఓకేనా? మళ్ళీ అడుగుతాడు. అతడి కాలర్ పట్టి దగ్గరికి లాక్కుంటుంది. ఇప్పుడు కావాలా చెప్పు, నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను అంటుంది. బాబు ఆమె కళ్ళలోకి సూటిగా చూసి తన కళ్ళల్లో నిజాయితీ, ప్రేమ కనిపించడంతో హర్ష ఫేస్లో స్మైల్ వచ్చి చేరుతుంది. అప్పుడు చూస్తాడు పాపని మనస్ఫూర్తిగా. అంతా షార్ట్ డ్రెస్లో ఎప్పుడు చూడని విధంగా కొత్తగా పొడుగ్గా ఉన్న జడ, తెల్లగా కనిపిస్తున్న థైస్ని తాకుతుంటే అలాగే చూస్తూ చూపుని పైకి తెస్తూ చూడగానే చూపు అక్కడే నిలిచిపోతుంది. ఆమె చిన్నగా ఊరిస్తున్న గోల్డెన్ నావెల్ని చూసి క్షణం పాటు చూపు తిప్పుకోలేకపోతాడు బాబు. అక్కడ వేలితో తడుముతూ ఉంటే పాపలో 1000 వాట్స్ కరెంటు పాస్ అవుతుంది. ఇంకాస్త చూపు పైకి తెస్తూ ఉంటే అతడు చేసే మాయకు గుండె జారిపోతుంది. ఆమెకు బాబు చూపు ఎత్తుగా ఉన్న యవ్వన శిఖరాలు కన్నుల విందు చేస్తుంటే బాబులో కోరికల వేగం పెరుగుతుంది. కానీ కష్టంగా అదుపు చేసుకుంటూ ఆమె హార్ట్ని చూడగానే అతడి ఫేస్ ప్లెజెంట్గా మారిపోతుంది. శ్వేతవర్ణంలో ఉన్న చర్మం మీద ఎర్రగా పింక్ షేడ్లో అతడు పెదవులు అల్లరిగా కనిపిస్తుంటే అతడి పెదవులని కాసేపు ఆమె హార్ట్ మీద నిలుపుతాడు. పాపకి గుండెసడి 100 దాటుతుంది. అంత సైలెన్స్లో వీణలా వినసొంపుగా వినిపిస్తుంది అతడి చెవులకి. ఆమె నిశ్వాస ఉచ్ఛ్వాసల వల్ల ఆమె గుండె భారమవుతుంది. ఆమె నుండి ఏమాత్రం దూరం జరగాలని అనిపించట్లేదు అతడికి. అతడి చేతులు ఆమె నడుం చుట్టూ చేరిపోయి ఇంకాస్త దగ్గరికి అదుముకొని ఆమె మెడవంపులో తలదాచుకుంటాడు. అలా ఎంతసేపు ఉంటాడో కూడా తెలీదు. ఆమె కూడా అతడి కౌగిల్లో బందీ అయిపోతుంది. అతడి కౌగిల్లో ఉంటే ఏదో చెప్పలేని భరోసా, ధైర్యం, తృప్తి కలుగుతుంది. అలా కాసేపు సేద తీరి రాత్రి ఆమెకిచ్చిన పంటిగాటు వల్ల ఎర్రగా కందిపోవడంతో అక్కడ చేతితో తడుముతూ ఎందుకే నాకు టెంపర్ లేచే పనులు చేసి నా కోపానికి పనిష్ అవుతావు అని ఆ హైకీస్ మీద కిస్ చేసి పెదవికి పంటిగాటు పెట్టడం వల్ల ఎర్రగా ఉబ్బి ఉండడంతో కింది పెదవిని నాలుకతో లిక్ చేసి ఈసారి స్మూత్గా ఫ్రెంచ్ కిస్ పెట్టి మృదువుగా ఆమె పెదవులని నాలుకతో పై పెదవిని కింది పెదవిని లిక్ చేస్తూ ఉంటాడు. అప్పటి వరకు మంటగా ఉన్న పెదవి అతడు తడి అద్దుతుంటే హిమపాతంలా చల్లగా ఉంటుంది. అంజు చేతులు హర్ష వీపుని చుట్టేస్తాయి. ఆమె అలా చుట్టేయడంతో తనని ఇంకాస్త దగ్గరగా అదుముకొని ఫోర్హెడ్ కిస్ చేసి బుగ్గల మీద ముద్దులు కురిపిస్తాడు. అతడిని గట్టిగా కరుచుకుపోతుంది అంజలి. ఆమెని అతడి గుండెల్లో దాచుకుంటూ నేనంటే నీకు ఇష్టమా బేబీ అడుగుతాడు స్మూత్గా. చాలా అంటుంది. మరి నేను చెప్పిన పని ఎందుకు చేయవు? నువ్వు ఇంత చిన్నదానికి ఇంతలా ఫీల్ అవుతావని తెలియక అంటుంది. నీ విషయంలో నాకు ఏది చిన్నది కాదు, ప్రతిదీ సో ఇంపార్టెంట్ నాకు. నీతో గడిపే ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మూమెంట్ అన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్. నీ గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుందో అన్నిసార్లు ప్రతి గుండె సవ్వడిలో నన్ను కలుపుకోవాలి, నేను కలిసిపోవాలి. ఎట్ ది సేమ్ థింగ్ అండ్ వన్ మోర్ థింగ్. నీకు తెలియని విషయం, నాలో నువ్వు ఎప్పుడో కలిసిపోయావు. అందుకే నీ విషయంలో ఏదైనా చిన్నగా అనిపించదు నాకు. అందుకే అలా వైల్డ్గా రియాక్ట్ అయ్యాను. బట్ ఇంకోసారి అలా చేయకూడదు, నాకు బీపీ లేచిద్ది. బాబోయ్, ఇంకా చేస్తానా? నాకు బుద్ధొచ్చింది బాబు, అస్సలు చేయను అని లెంపలేసుకుంటుంది. అంత ఓవర్ చేయకే, చెప్పింది చెయ్యి అంతే. నా టెంపర్ లేచే పనులు చేసి నువ్వు పనిష్ కావడం నాకు ఇష్టం లేదు. నేను నైట్ నీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను, దాన్ని మొత్తం స్పాయిల్ చేసేసావు. అందుకే చాలా కోపం వచ్చింది. సర్లే, ఇక మీదటైనా చక్కగా ఉండు, లేకపోతే తెలుసు కదా
అనగానే ఇంకా ఎప్పుడు చేయను బాబు నీకో నమస్కారం అని నమస్కారం చేస్తుండగా చేతులు పట్టుకొని ఇవే తగ్గించుకుంటే మంచిది అని ఆమె మీద నుండి లేచి నాకు ఆఫీస్కి టైం అవుతుంది నేను వెళ్తున్నాను అంటాడు. బ్రేక్ఫాస్ట్ చేయవా? ఏ చేయకూడదా అంటాడు. నేను చేయకూడదు అని అనలేదు కదా, మరి చేయవా అంటావు? సారీ 1 మినిట్ నేను టిఫిన్ ప్రిపేర్ చేస్తాను అంటూ వెళ్తుండగా ఏ తింగరి నీ వాలకం చూసుకో అనగానే అప్పుడు చూసుకుంటుంది పాప. షార్ట్ డ్రెస్లో హర్ష ఆమె తింగరతనానికి చిన్నగా నవ్వుకొని దగ్గరికి వచ్చి ఆమెని మిర్రర్ ముందు నిలబెడతాడు. లుక్ అంటాడు. చూస్తుంది అంజలి. చూసావా ఎంత బాగున్నావో, కానీ ఓన్లీ నా ముందు మాత్రమే నువ్వు ఇలా ఉండాలి, బయట ఎక్కడా కాదు, అర్థమైందా? అర్థమైంది అన్నట్లు తలూపుతుంది. మరి డ్రెస్ చేంజ్ చేసుకో అంటాడు. బిక్కమొహం వేసుకుని చూస్తుంది అంజలి. ఏమైందే అలా చూస్తున్నావు? ఓహ్, నేనున్నానని నీ బాధ కదా, అర్థమైంది. ఇప్పటి వరకు నా ముందే చేంజ్ చేసుకుంటానని పెద్ద డైలాగ్ విసిరావు, ఇప్పుడేంటి సైలెంట్ అయిపోయావు అనగానే రోషంగా హర్షని చూసి తన మీద ఉన్న డ్రెస్ని రిమూవ్ చేస్తుండగా ఆగాగు, నేను మరీ అంత శాడిస్ట్నేం కాదులే అని ఆమె చెవి దగ్గరికి వచ్చి నీ అందాలు చూసే టైం ఇది కాదు బేబీ, దానికి ఇంకాస్త టైం ఉంది అని ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టి నేను వెళ్తున్నాను డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేయి అని అక్కడి నుండి కిందకి వెళ్ళిపోతాడు. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.